నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఏపీలో మంత్రివర్గ విస్తరణ మార్పులు చేర్పులు అంటూ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. నిజానికి చూస్తే కేబినెట్ లో ఒకే ఒక్క బెర్త్ ఖాళీగా ఉంది. నియమ నిబంధనల మేరకు ముఖ్యమంత్రి కాకుండా మొత్తం 25 మంది మంత్రులు ఏపీ కేబినెట్ లోకి తీసుకోవచ్చు. అయితే 2024 జూన్ 12న చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరినప్పుడు 24 మందిని మంత్రులుగా తీసుకున్నారు. నాడు ఒక మంత్రి పదవి అలానే వదిలేశారు. ఆ ఖాళీ ఎంతమంది ఆశావాహులను ఊరిస్తూ ఉందో చిట్ట చివరికి అది మెగా బ్రదర్ నాగబాబు గారి కోసమే అని గత నెలలో తేల్చేశారు కూడా. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయం చెప్పగా ఇక నాగబాబు గారు కాబోయే మంత్రి అన్నది కన్ఫర్మ్ అయింది. ఎప్పుడు ఎలా అన్నది జస్ట్ ముహూర్తం కోసమే తప్ప మంత్రిగా నాగబాబు గారు తప్పకుండా బాధ్యతలు అందుకోవడం ఖాయమైపోతుంది. అయితే ఈ వార్త ఇలా ప్రచారంలో ఉండగానే మరొక వైపు ఏపీ కేబినెట్ నుంచి పలువురిని తొలగిస్తారని, వారి స్థానంలో కొత్త వారిని కూడా తీసుకుంటారు అని పుకారులు పుంఖానుగా వార్తలు వచ్చాయి. పలానా వారిని తప్పిస్తారని, రాయలసీమ నుంచి ఆయన పేరు ఉందని, ఉత్తరాంధ్ర నుంచి ఆయన పేరు ఉందని ప్రచారాలు హోరెత్తాయి. అయితే ఇలాంటి ఊహాగానాలకు సహజంగా ప్రభుత్వమే అధికారికంగా ఖండించి వివరణ ఇచ్చేది ఉండదు. అయితే అలా రోజు రోజుకి వ్యవహారం శృతి మించి పోరాడటంతో పాటు ఈ ప్రచారంతో పాటు చాలా మంది మంత్రులు ఫుల్ టెన్షన్ ఉండడంతో ఎట్టకేలకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు కూడా. కొత్త మంత్రులు రావడం లేదు, ఉన్న మంత్రులు పోవడం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అవినీతి అసమర్థత కారణంగానే మంత్రులను తప్పిస్తారని, కూటమిలో ఇలాంటి వారు లేరని, నాగబాబు గారు ఒక్కరే కొత్త మంత్రిగా చేరతారు, తీసివేతలు ఉండవు అని ఒక ప్రకటన చెబుతూనే మరోవైపు మంత్రులకు వారి పనితీరు మెరుగుపరుచుకోమని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తరచూ దిశానిర్దేశిస్తూ చేస్తూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ దిశానిర్దేశం చేసేటప్పుడు మిగిలిన వారికి కూడా తగిన అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు అని వార్తలు కూడా వస్తుండడంతో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారిలో చిన్న అలజడి తగ్గట్లేదు. అన్ని ప్రచారం కూడా సాగుతుంది. అలా కాకుండా కేవలం 8 నెలల వ్యవధిలోనే మంత్రులను కొందరిని తప్పిస్తే అది కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేక సంకేతాలు వెళ్లేలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. అంతేకాదు, ఒకసారి మార్పు చేర్పులకు దిగితే ఆశావాహులు అంతా యాక్టివ్ అవుతారని, పదవులు దక్కని వారిలో అసంతృప్తి పెరుగుతుందని, అది రాజకీయంగా కూడా రచ్చగా మారుతుందని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు కూడా. అందువలన ఏమైనా మార్పులు చేయాలన్నా కనీసం ఏడాది సమయం తీసుకొని ఆ మీదట చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోనే ఉన్నారని అంటున్నారు కూడా. దాంతో ఏప్రిల్ నెలలో ఒకే ఒక్క మంత్రిగా నాగబాబు గారు ప్రమాణం చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.